నెలగంట అంటే ఏమిటి? 2025వ సంవత్సరంలో ఏ నెలలో ఈ నెలగంట ప్రారంభమైంది, ముగింపు వచ్చిందో తెలుసుకుందాం. 2025 డిసెంబర్ 16న ప్రారంభమయ్యి తిరిగి 2026 జనవరి 14తో ముగుస్తుందండి. ఈ నెలగంటనే ధనుర్మాసం అని కూడా అంటామండి. సూర్యుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశించిన సమయం నుండి మళ్ళా మకర రాశిలోకి చేరే వరకు ఉండే పవిత్ర కాలాన్నే నెలగంట అంటామండి. దీనినే ధనుర్మాసం అని కూడా అంటాము. ఈ నెలగంట ధనుర్మాసం రెండు కూడా మార్గశిర మాసంలో మొదలవుతాయి కాబట్టి గోదాదేవి వ్రతాన్ని ఆచరించి శ్రీరంగనాథుణ్ణి చేరుకుందండి. ప్రతి ఏటా ధనుర్మాసం ప్రారంభమైన రోజునే నెలగంట పెడతారండి. ఆ సమయంలోనే సింహాద్రి అప్పన్న స్వామి వారికి తెల్లవారుజామున సుప్రభాత ఆరాధన సేవ చేసి దాని తర్వాత గంట మోగిస్తారు. దీనినే నెలగంట పెట్టడం అని కూడా అంటామండి. గోదాదేవి సన్నిధానంలో అమ్మవారికి విన్నపం చేస్తారు. దాని తర్వాత నెలగంట పెట్టినట్లు పూజారులు భక్తులకైతే చెప్తున్నారండి. ఈ కాలంలో ఉదయాన్నే దేవాలయాల్లో జరిగే పూజలు, సుప్రభాత సేవలు, విష్ణు నామస్మరణ ఎంతో పుణ్యప్రదమైనదండి. ఈ నెలగంట నెల మొదలైన కానించి వాకిళ్లలో గీతల ముగ్గు వేయడం మనకి ఆనవాయితీగా వస్తుందండి. ఇంటి ముందు ఇలా వేకువజామున ముగ్గు వేయడం వల్ల లక్ష్మీదేవికి ఆహ్వానం పలుకుతున్నట్టు మన పెద్దలు చెప్తారండి. గోదాదేవి శ్రీ రంగనాథుని చేరుకున్న సమయం కూడా ఈ ధనుర్మాసంలోనేనండి. కాబట్టి ఈ ధనుర్మాసంలో వేకువజామునే లేచి దీపారాధన చేసి స్వామివారిని దర్శించుకుంటే అంతా మంచిగా జరుగుతుందని మనకు పండితులు అయితే చెప్తున్నారండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే. Download ShareChat.